తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఇవన్నీ చర్చిస్తామంటున్నారు. నీటి పంపకాలకు సంబంధించి కూడా కేంద్రంతో ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఇదంతా కూడా పాయింట్స్ మనకి అసెంబ్లీ సెషన్స్లో రాబోతున్నాయి. అటు శ్వేతపత్రం కావచ్చు, ఇటుపక్క ప్రధాన ప్రతిపక్షం గతంలో అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తుందనేది కూడా ప్రజలకు వివరించే విధంగా ఈసారి అసెంబ్లీ సెషన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఇదే కీలకంగా కాబోతున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ ఏదైతే తుంటి ఆపరేషన్ తర్వాత కేవలం ఇంటికే పరిమితమై ఉన్నారు, నేతలు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడున్నారు. ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యాక్టివ్గా రాబోతున్నారు, మళ్ళీ పాలిటిక్స్లోకి సభలు సమావేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ నుంచి చెప్తున్నారు నాయకులు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువే, కానీ ఎందుకు ప్రజలు వ్యతిరేకించారు, ఆ తప్పిదాలు ఏంటో తెలుసుకుని ముందుకెళ్తామని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలకైనా ఆ తప్పులు తెలుసుకున్నారా? 100% ఎప్పుడైనా ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ గురించి ఇప్పుడు సమస్య మొదలైంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే అతను ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ప్రతిపక్ష హోదాలనే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట తీరు కూడా చూసినా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారనే పలు సందర్భాల్లో వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ నోటి నుంచే. ఆ కోణం మారాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ విధానము వాళ్ళు ప్రవర్తించే తీరు పూర్తిగా మారాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కృష్ణా ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విమర్శ చేసింది మా మీద కాబట్టి, కేసీఆర్ గారి మీద కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కానీ మీకు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నారో లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో మేము కూడా ఉన్నామో, ఇప్పుడు మా మీద వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఎలాగైనా ఉంది. ఎందుకంటే విభజన చట్టం రచించిందే కేసీఆర్ గారు అని గతంలో అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు విభజన చట్టం రచించింది మేమైతే 2014లో ఫిబ్రవరిలో ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అది రచించినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు అన్నట్టు సెక్షన్ 84 నుంచి 88 వరకు కేఆర్ఎంబి లేకపోతే జిఆర్ఎంబికి అప్పగించాలని మేమేదో ఒప్పందం చేసినామంటున్నారు. అది అట్లా కాదు కదా. ఇప్పుడు ఏదైతే మనం ఈ కృష్ణా రివర్ బోర్డు కానీ లేకపోతే గోదావరి రివర్ బోర్డు కానీ వాళ్ళు మన సమస్యను ఏదైతే నీటి సమస్యను పరిష్కరిస్తేనే మనం ఒక 5 షరతులు పెట్టడం జరిగింది. 5 షరతులు వారు పూర్తి చేయలేదు. పూర్తి చేస్తే మనం ఖచ్చితంగా వాళ్ళకు అప్పగించాలని చెప్పాం. కానీ ఇది తప్పుడు సమాచారం ప్రజలకు తీసుకుపోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులు ఎప్పుడు అప్పచెప్పాలని చెప్పామంటే రాష్ట్ర సమస్యలు ఎప్పుడైతే వాళ్ళు కేంద్రం పరిష్కరిస్తానని సమాధానం చెప్పినప్పుడు మాత్రమే మనం వారు చేయమని చెప్పాం. అదే విధంగా ఇదైతే 299 టీఎంసీ ఒప్పుకున్నారని కేసీఆర్ ని బదనాం చేయడం, కేసీఆర్ గారిని బదనాం చేయడం తప్పు. ఎందుకంటే మేము ఒప్పుకుంటే మేము కోర్టుకి ఎందుకు వెళ్ళే వాళ్ళం? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు? మేం కాదా? 50-50 వాటా కోసం కొట్లాడేది మేం కాదా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా మేమే కదా. ఒకవేళ ఇది మేము ఒప్పుకుంటే కోర్టుకి ఎందుకు వెళ్ళాం? చాలా చాలా కామన్ పాయింట్ ఇది. ఇది మేము ఎందుకు వెళ్తాం చెప్పండి ఆశ గారు? కానీ ఆధారాలతో చూపిస్తామని చెప్తున్నారు కదా. గతంలో ఎప్పుడు కేంద్రానికి అప్పగించున్నారు, ఏం చేస్తుంది గత అధికార పార్టీ? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన దానికంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎక్కువగా ఉందని. ఎవరండి చేసింది అన్యాయం? ఎవరు చనిపోయారండి? ఎవరు చేయబట్టి చనిపోయారండి? ఎవరి మీద కొట్లాడామండి? కాంగ్రెస్ మీద కాదా? ఇప్పుడు 69లో 369 మందిని చంపింది ఎవరు? ఈ 1200 చావులకు కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రం అసలు కలుపుతామని చెప్పి వెనక తీసుకొని చావులకు కారణమైంది ఎవరు? రాష్ట్రానికి దేశానికి అన్యాయం చేసిన పార్టీ ఈ విధంగా మాట్లాడితే ఏంటండి? కరెక్ట్ కాదు కదా. మరి ఆధారాలతో చూపిస్తానంటే మరి ఏం చేయబోతున్నారు అసెంబ్లీ సెషన్స్ లో? వాళ్ళ మా దగ్గర కూడా ఉంటాయి కదా ఆధారాలు. మేము ఏ విధంగా నీళ్ల కోసం కొట్టారు, నీళ్లు నిధులు నియామకాల కోసం మేమేం చేసాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకంటే బెటర్ చేసి చూపెట్టమనండి. ఇప్పుడు నీళ్ల విషయంలో మాకంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగినటువంటి ఒప్పందాలు చర్చల తర్వాతే జీవోలు రావడము, దాని కేబినెట్ ఆమోదించడము అన్ని చకచకా జరిగిపోయాయి. జగన్ కి అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లాభం చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేశారని. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు చేస్తామండి? రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాం తప్ప వాళ్ళతో ఏమన్నా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి కలిసినప్పుడు ఎవరైనా కలుస్తాము. ఇప్పుడు ఇతన్ని కూడా కలుస్తున్నారు ముఖ్యమంత్రి. పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి కూడా వలస పడుతున్నారు. మొన్న జార్ఖండ్ వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారని అడిగినామా? ఎందుకు వాళ్ళకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చామని అడిగామా? మళ్ళీ వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఆల్రెడీ లేకుండా పోతుంది. ఆల్రెడీ 3-4 రాష్ట్రాల్లో ఉన్నది, మొత్తం 28 రాష్ట్రాలలో. వాళ్ళు ఎలాగో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ అనేది చాలా మెయిన్ పాయింట్ కాబట్టి మేడిగడ్డ ఇష్యూ దాని గురించి కూడా అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు.
ఓ పక్కనేమో ఎల్ఎన్టీ మాకు ఇచ్చినటువంటి గడువు పూర్తి అయిపోయింది, 2022లో అది కంప్లీట్ అయిపోయింది, మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు అన్నప్పుడు ఏ విధంగా 2 సంవత్సరాల క్రితం అంటే 2020లోనే కంప్లీట్ అయిపోయింది అనడానికి ఏ విధంగా సంతకాలు చేస్తారనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అప్పటి అధికార పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం. అన్ని సమాధానాలు కేసీఆర్ గారు కులంకుశంగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే కాళేశ్వరం మీద సార్కున్నంత జ్ఞానం నాకు తెలిసి ఎవరికి లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్త కట్టి చూపెట్టాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, రానున్న 5 ఏళ్లలో మేమేం చేస్తామని చెప్పాలి. అంతే తప్ప అస్తమానం మా మీద బడి ఏడ్స్తే వచ్చేది ఏం లేదు. మేము సమాధానం చెప్పేదాకా వెయిట్ చేయాలి. సార్ ఆరోగ్యం బాగలేనందువల్ల కొంత జాప్యం జరిగింది. మీరు చెప్పింది ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ యొక్క డిజైన్ కూడా చేసింది కేసీఆర్. అది నిర్మిస్తున్నప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత క్లియర్ గా దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్తారు. కొంచెం ఆపుకోవాలి. అసెంబ్లీ సెషన్స్ కి వస్తారా కేసీఆర్? 100% వస్తారండి. సో ఓకే, అంతవరకు అసెంబ్లీ గురించి మాట్లాడున్నాము. లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాము. ఒక నిమిషం దీని గురించి ముందు ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ క్లారిటీ తీసుకున్న తర్వాత లోక్సభ ఎలక్షన్స్ యొక్క కార్యాచరణ మాట్లాడదాం. ఒక నిమిషం అండి రామూర్తి గారు. పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి.